హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. ఏంటి అందరూ ఇంకా కల్కి హైలోనే ఉన్నారా? కల్కి మూవీకి వస్తున్న కలెక్షన్స్ వింటే ఆ హై డబుల్ అవుతుంది. వెయిట్ చేయండి చెప్తా. ఆల్సో పవన్ కళ్యాణ్ గారిని కలిసిన మన ప్రొడ్యూసర్స్, డబుల్ స్మార్ట్ ఫస్ట్ సింగిల్, రాయలసీమ యాక్టర్స్ కోసం స్టార్ హీరో కాస్టింగ్ కాల్, ఇలా చాలా అంటే చాలా కొన్ని అప్డేట్సే ఉన్నాయి ఈ వీక్. సో త్వరగా అవగొట్టేద్దాం. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే, కల్కి సినిమా అయితే నాకు చాలా నచ్చింది. 3 hours మూవీలో మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో పాటు చిన్న చిన్న హైస్ ఇస్తూ చిన్న చిన్న సర్ప్రైజ్ క్యామియోస్ తో అలా స్లోగా తీసుకెళ్లి క్లైమాక్స్ మాత్రం తీసుకెళ్లి పీక్స్ లో పెట్టారు. నాగశ్విన్ చితక్ కొట్టేశారు. థియేటర్ లో అస్సలు మిస్ అవ్వద్దు. ఇక టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే, భారతీయుడు 2 ట్రైలర్ రిలీజ్ అయింది. కొంచెం మిక్స్డ్ ఒపీనియన్ ఉంది. కాన్సెప్ట్ అండ్ విజువల్స్ పై శంకర్ మార్క్ కనిపించినా కమల్ హాసన్ గారి డిఫరెంట్ గెటప్స్ ఏ పెద్ద కన్సర్న్ లా అనిపిస్తుంది. మూవీ 12th July రిలీజ్ అవుతుంది. అల్లు శిరీష్ బడ్డీ ట్రైలర్ రిలీజ్ అయింది. క్రేజీ ఉంది. ఒక టెడ్డీ బేర్ యాక్షన్ లోకి దిగితే ఎలా ఉంటుందో అదే ఈ సినిమా. మూవీ July 26th రిలీజ్ అవుతుంది. ఇక ఈ వీక్ లిరికల్స్ ఒకసారి చూసేస్తే, కల్కి మూవీ నుండి టక్కర్ సాంగ్, అదే కాంప్లెక్స్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. కమిటీ కుర్రోళ్ళు మూవీ నుండి ప్రేమ గారడి సాంగ్ రిలీజ్ అయింది. ఒక మంచి మలయాళం మెలడీ సాంగ్ వింటున్నా అండ్ చూస్తున్న ఫీల్ వచ్చింది. ఖచ్చితంగా వినండి. పాడమంటారా నన్ను? ఏంట్రా అందరూ హేళన చేస్తున్నారు? చూస్తూ ఉండండి. ఏదో ఒక రోజు సండే కబుర్లు వీడియో అని చెప్పి నా పాటలు వినిపించేస్తాం మీకు. ఇక మన అందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ లోకి వెళ్ళిపోతే, రీసెంట్ గా మన TFI ప్రొడ్యూసర్స్ పవర్ స్టార్ కమ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఈ మీటింగ్ లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ గురించి, ఆంధ్రాలో ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కి సంబంధించిన విషయాలపై మాట్లాడుకున్నారంట. ఎందుకో తెలియదు గానీ ఈ న్యూస్ లో ఒక హై ఉందబ్బా. మనల్ని ఎవరు ఆపేది నుండి మనమే నడిపించేది అనే స్టేజ్ కి వెళ్ళిపోయారు ఆయన. ఏమంటారు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకు అభిమానులు? కల్కి మూవీ ఫస్ట్ డే కి 191.5 crores అండ్ సెకండ్ డే కి 298 crores కలెక్ట్ చేసింది. ఆస్ట్రేలియాలో అప్పుడే 1 million మార్క్ దాటేసింది కల్కి మూవీ. అక్కడ ప్రభాస్ కి ఇది 5th 1 million మూవీ. ఒక్క నార్త్ అమెరికాలోనే 8 million మార్క్ ని క్రాస్ చేసేసింది. ఇదే రేంజ్ నెక్స్ట్ వీక్ వరకు కంటిన్యూ అయితే 1000 crore దాటేస్తుంది. అండ్ కల్కి మూవీ పార్ట్ 2 షూట్ అప్పుడే 60% అయిపోయిందని ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు చెప్పారు. ఇంకా మేజర్ పోర్షన్స్ మాత్రమే షూట్ చేయాలంట. ఎప్పుడు చేశారు సార్? ఈ లెక్కన షూట్ స్టార్ట్ చేస్తే మాత్రం త్వరగానే అయిపోతుందన్నమాట. నాగి గారు త్వరగా స్టార్ట్ చేసేయండి సార్ షూటింగ్. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు ఎలా అయినా ఈ ఇయరే రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్స్ ప్లాన్ చేస్తున్నారంట. అమెజాన్ ప్రైమ్ అగ్రిమెంట్ ప్రకారం మూవీ అక్టోబర్ లోపు థియేటర్ లో రిలీజ్ అవ్వాలంట. కళ్యాణ్ గారిది ఇంకా 25 days షూట్ బ్యాలెన్స్ ఉంది. అక్టోబర్ కాకపోయినా ఇయర్ ఎండ్ లోపైన మూవీ రిలీజ్ కి ప్లాన్ చేస్తామని ప్రొడ్యూసర్ ఏం రత్నం గారు అన్నారు. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోండి. ఈ ఇయర్ ఓజీ కాదు, హరిహరనే. RRR పేరు మళ్ళీ వినబడుతుంది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ వాళ్ళు రాజమౌళి, రమా రాజమౌళి అండ్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ని అకాడమీలో మెంబర్స్ అవ్వమని ఇన్వైట్ చేశారు. ఇఫ్ వాళ్ళు ముగ్గురు ఇది యాక్సెప్ట్ చేస్తే ప్రతి ఇయర్ ఆస్కార్ నామినేషన్స్ అప్పుడు ఓట్ చేసే రైట్ వాళ్ళకు వస్తుంది. క్రేజీ న్యూస్ కదా. డబుల్ స్మార్ట్ ఫస్ట్ సింగిల్స్ స్టెప్ ఆమార్ July 1st రిలీజ్ అవుతుంది. సో ఫైనల్లీ మళ్ళీ మణిశర్మ గారి నుండి ఇంకో మాస్ బీట్ వినబోతున్నాం. రెడీగా ఉండండి. రజనీకాంత్ అండ్ లోకేష్ కనగరాజ్ కూలీ మూవీ షూట్ July నుండి స్టార్ట్ అవుతుంది. రీసెంట్ గానే రజనీకాంత్ గారికి లుక్ టెస్ట్ కూడా అయింది. నాని అండ్ దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓర్లా కాంబోలో స్టార్ట్ అవబోయే సినిమా ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందంట. USA లో ఉన్న సబ్స్క్రైబర్స్ ఇది మీకోసమే. ఆగస్ట్ లో అనిరుద్ కాన్సర్ట్ వినాలి అనుకుంటున్నారా? షికాగో, డాలస్ అండ్ ఓక్లాండ్ అండ్ న్యూయార్క్ లో ఆగస్ట్ నుండి అనిరుద్ కాన్సర్ట్స్ ఉండబోతున్నాయి. ఆల్రెడీ సేల్ స్టార్ట్ అయిపోయింది. చెక్ చేయండి ఒకసారి. రాయలసీమ సబ్స్క్రైబర్స్ కి అద్దరిపోయే కాస్టింగ్ కాల్. విజయ్ దేవరకొండ అండ్ శ్యామ్ సింగ్ రాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ మూవీ కోసం సీమ్ యాక్టర్స్ కావాలంట. July 1st to 9th ఈ ప్లేసెస్ లో ఆడిషన్స్ జరుగుతున్నాయి. వెళ్ళండి బాబు. సీమ సబ్స్క్రైబర్స్ ఉన్నారా? ఏది ఒకసారి మీ యాస్లో నన్ను పలకరించండి. చాలా ఇయర్స్ తర్వాత విజయశాంతి గారు మళ్ళీ పోలీస్ రోల్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ గారి 21st మూవీలో ఈమె ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారంట. వెంకటేష్ గారు అండ్ అనిల్ రావుపుడి న్యూ మూవీ July 7th నుండి స్టార్ట్ అవుతుందంట. క్రైమ్ కామెడీ జానర్ లో వస్తున్న ఈ మూవీని నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. నివేత థామస్ అండ్ విశ్వదేవ్ అండ్ ప్రియదర్శి లీడ్స్ గా 35 చిన్న కథ కాదు అనే మూవీని రానా దగ్గుపాటి ప్రెజెంట్ చేస్తున్నారు. మూవీ August 15th కి రిలీజ్ అవుతుంది. August 15 అన్ని బాగుంటే ఆ డేట్ కి పుష్ప చూసేవాళ్ళం. వరుణ్ తేజ్ మట్కా మూవీ షూట్ ప్రస్తుతం 3rd schedule జరుగుతుంది. 15 crores పెట్టి వింటేజ్ వైజాగ్ సెట్స్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో వేశారంట. ఒక 35 days ఇక్కడే షూట్ జరుగుతుందంట. పలాసా ఫేమ్ కరుణాకర్ ఈ మూవీ డైరెక్టర్. ప్రియదర్శి అండ్ నభా నటేష్ డార్లింగ్ మూవీ July 19th కి రిలీజ్ అవుతుంది. మ్యాట్ ఫేమ్ నార్ని నితిన్ ఆయ్ మూవీ August 15th రిలీజ్ అవుతుంది. సూర్య ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కంగువా 10th October రిలీజ్ అవుతుంది. తలా అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ప్రొడ్యూసర్స్ మైత్రి వాళ్ళే కాబట్టి
తెలుగులో కూడా పెద్దగానే రిలీజ్ చేస్తారేమో. ఇక అఖిల భారత ఇంటివద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే కాజల్ సత్యభామ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. కార్తికేయాస్ బజే వాయువేగం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. నవదీప్స్ లవ్ మౌలి ఆహాలో అవైలబుల్ ఉంది. ఫాద్ ఫాజల్ ఆవేశం హిందీ వర్షన్ హాట్ స్టార్ లో అవైలబుల్ ఉంది. మలయాళం కామెడీ డ్రామా గురువాయూర్ అంబలనడియల్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. శర్మాజీ కి బేటీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. సివిల్ వార్ మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. సైలెంట్ నైట్ ప్రైమ్ లో అవైలబుల్ ఉంది. సో ఇవంటి గురుగారు ఈ వారం సినిమా కబుర్లు. నన్ను బాగా ఎగ్జైట్ చేసిన 2 న్యూస్లు అంటే ఒకటి ఆబ్వియస్ గా కల్కి మూవీ. ఏమన్నా ఉందా సినిమా? ఆ క్లైమాక్స్ లో ప్రభాస్ ఇంకా నా మైండ్ లో అలానే తిరుగుతున్నాడు. అండ్ అమితాబ్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ కి పిల్లలందరూ అశ్వత్థామకి ఫ్యాన్స్ అయిపోతారేమో. మళ్ళీ ఇంకోసారి చూసేయాలి సినిమా. కల్కికి సెకండ్ టైం వెళ్ళిన వారు వెళ్దాం అనుకునే వారు ఉంటే కామెంట్ చేసేయండి. అండ్ రెండోది డబుల్ ఇస్మార్ట్ శంకర్ సాంగ్స్ రిలీజ్ అవ్వడం. అసలు లాస్ట్ టైం ఇస్మార్ట్ శంకర్ సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు ఎంత వైరల్ అయ్యాయి అంటే ఎక్కడ పార్టీ జరిగినా ఆ సినిమా పాటలే వినపడేవి. హోప్ డబుల్ ఇస్మార్ట్ సాంగ్స్ కూడా ఆ రేంజ్ హిట్ అవ్వాలి. ఆల్రెడీ ఆ స్టెప్ అమార్ హుక్ లైన్ అందరికి ఎక్కేసింది. అదండి గురుగారు మరి సంగతి. ఇంతటితో కబుర్లు ఆపేసి మరిన్ని కబుర్లు వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అలానే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.